ఈరోజు నిజాం డక్కన్ షుగర్ లిమిటెడ్ ఏదైతే ముత్యంపేట కొరుట్ల నియోజకవర్గంలో మరి ఒక తలమానికమైన షుగర్ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు చాలా ఏళ్ల నుంచి మరి మూతపడడం, దాదాపు ఒక 200 చిల్లర ఎకరాల స్థలంను ఆనుకొని సరౌండింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడి రైతులకు, చెరుకు రైతులకు ఒక జీవనోపాధిగా మరి వెలసిల్లిన షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు మూతబడి మరి నిర్మానుష్యంగా మారడం నిజంగా బాధాకరం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ షుగర్ ఫ్యాక్టరీ అన్నిని కూడా మరి ప్రారంభం చేస్తామని కూడా పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి ఇక్కడ పెద్ద సభ ఏర్పాటు చేసి ప్రారంభించడం కూడా స్వాగతించడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున ఏదైతే హర్షం వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యేకంగా కూడా ఒక కమిటీ వేసి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీల పునర్విభజన కమిటీ కూడా ఏర్పాటు చేయడం, దానికి శ్రీధర్ బాబు గారు మరి నాయకత్వంలో ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు దాదాపు సంవత్సర కాలం అవుతున్నా ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవడం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని తెలంగాణ ప్రజా సంఘాలు చేసి పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తొందరగా